మీది తప్పైనా ఒప్పైనా మీ తరపున వాదించి గెలిపించడం నా ధర్మం. కానీ డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర నిజాలు దాచొద్దు. చెప్పండి, ఎవరు, ఎందుకు, ఎలా చంపారు? అసలు హంస విషయంలో ఏం జరిగింది? ఏ విషయం దాచినా మీరే నష్టపోతారు. అసలేం జరిగిందంటే, హంస సాకేత్ని బెదిరించింది నిజం. సాకేత్ వచ్చి హంస దగ్గర పిల్లాన్ని బెదిరించి బలవంతంగా తీసుకెళ్ళింది నిజం. మర్డర్ విషయం ఒకటే మిస్టరీగా మిగిలింది. సాకేతే చంపుంటాడని మా నమ్మకం. ఎందుకంటే హంసని ఆ తర్వాత ఎవరూ కలవలేదు. వాడు చంపకపోతే వేరే వాళ్ళకి చంపాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఎవరైనా చంపినా సరే సాకేత్ని మాత్రం వదలతాం. వాడికి ఉరి శిక్ష పడాల్సిందే. అక్క మీద ప్రేమ సాకేత్ మీద కసిగా మారింది. ఓకే, నీ కోరిక తీరుస్తా. అవతలి లాయర్ ఎవరైనా సరే వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తా. సాకేత్కి ఉరిపడేలా చేస్తా. లేకపోతే నేను ఢిల్లీ నుంచొచ్చి ఏం ప్రయోజనం? పదండి, బయలుదేరదాం. ఎంతకాలం అయిందండి మిమ్మల్ని ఇలా చూసి? నాకు అంతా కొత్త కొత్తగానే ఉంది మంగ. మరొకసారి మీ తెలివితేటల్ని, మేధస్సుని బయటికి తీయండి. మనమే గెలవాలని పట్టుదలతో ఉండండి. నానమ్మా, తాతయ్య కంచు కంఠంతో కోర్టుని దడదడలాడిస్తాడు చూడు. ఎలాగైనా బావ నిర్దోషం నిరూపించండి తాతయ్య. చూస్తావు కదమ్మా, ఎలాంటి లిటిగేషన్ పాయింట్స్ లేవనెత్తుతానో. మొత్తం కేసంతా స్టడీ చేశాను. వాణ్ణి విడుదల చేయించే బ్రహ్మాండమైన పాయింట్స్ దొరికాయి. పదండి, బయలుదేరదాం. తాతయ్య గారు ఆగండి, హారతి తీసుకుని వెళ్ళండి. ఏమిటండి అపశకునం? అపశకునం లేదు, ఏమీ లేదు. ఏదో గాలి గాలిపోయి ఉంటుంది. దాని గురించి మీరేం భయపడకండి. పదండి, బయలుదేరదాం. పదండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,